హలో ఆల్ వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ప్రిడిక్షన్ గేమ్ కోసం అయితే నేను ఇక్కడ టాప్ 3 బెస్ట్ ట్రిక్స్ అని చెప్పాను. సో మీరు ఈ ట్రిక్స్ ఫాలో అయినట్టయితే డైలీ మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే నేను కింద ఇన్వైట్ లింక్ ఇచ్చాను. ఇంతవరకు అకౌంట్ అయితే రిజిస్టర్ కాలేదనుకోండి, మీరైతే నా ఇన్వైట్ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో చూసే ముందు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ ట్రిక్ అంటే ఏంటని మీకు అప్పుడే కొంచెం ఐడియా వస్తుంది. సో మనం ఈరోజు అయితే టాపిక్లోకి వెళ్దాం. నేను ఇక్కడ చూసినట్టయితే మన ఫాryclubs, jonyclubs, Yellsclubs, bozerclubs అని ఇలా గేమ్స్లో అయితే మనం అయితే డైలీ ఆడే అయితే మనీ పెడుతుంటాం. సో నెక్స్ట్ ఏ కలర్ వస్తుంది అయితే మనకు తెలియకుండా మనం ఒక గెస్ చేసి అయితే మనం ఇలా మనీ పెడుతుంటాం. సో అలా పెట్టే ముందు మీరు అయితే ఈ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకోండి. ఈ ట్రిక్స్ మీకు అయితే తెలిసినట్టయితే మీకు డైలీ అయితే మనీ అయితే ఏం చేసుకోవచ్చు. సో నేను ఈ ట్రిక్స్ గురించి చెప్పే ముందు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఈ ట్రిక్స్లో అయితే నేను ఎలా తీసుకున్నాను అంటే రెడ్ని ఏగా తీసుకున్నాను, బీని గ్రీన్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏని రెడ్ అనుకున్నాను, ఇక్కడ బీని గ్రీన్ అనుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఏ అంటే రెడ్ అనమాట, బి అంటే గ్రీన్ అనమాట. ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేనైతే ట్రిక్ 1లో మీరు అయితే చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఏబి అని అయితే ఒక ఫార్ములా తీసుకున్నాను అన్నట్టు. ఇలా ఫార్ములా మీకు అయితే ఎప్పుడైతే మీరు గేమ్స్లో మీ గేమ్లో కరెంట్ ఉంటుంది కానీ మీ కరెంట్ రిజల్ట్స్లో ఆ కరెంట్ రిజల్ట్స్లో మీకు ఇలా ఏబి వచ్చినప్పుడు అయితే మీరు ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడు మీకు ఏంటంటే డైలీ అనేది మీరైతే మనీ ఎర్న్ చేసుకోవడానికి ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఈ ట్రిక్ అనేది 100% అయితే 100% అయితే వర్క్ అవుతుంది. సో ఈ ట్రిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కరెంట్ రికార్డ్లో ఇలా ఫస్ట్ రెడ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ వచ్చింది, ఓకే. తర్వాత కూడా రెడ్ కలర్ వచ్చింది, ఓకే. ఇలా చూడండి. తర్వాత మీరు ఏంటంటే ఇలా చూసిన తర్వాత మీకు ఒకవేళ గ్రీన్ వచ్చింది అనుకోండి, గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ వచ్చింది అనుకోండి, ఒకసారి ఆగండి, అలా కొంచెం కొద్దిసేపు వెయిట్ చేయండి. తర్వాత కూడా రెడ్ వచ్చింది అనుకోండి, చూడండి, అప్పుడు కూడా వెయిట్ చేయండి. తర్వాత మీకు గ్రీన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ నుంచి అయితే మీరు స్టార్ట్ చేయాలి, ఇలా నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ మనకు తెలుసు కదా ప్యాటర్న్, ఏబి ప్యాటర్న్ అనేది. సో మనకు ఇక్కడ గ్రీన్ వచ్చింది కాబట్టి తర్వాత రెడ్ వస్తుంది, అయితే దానిపై ఒక 10 రూపాయలు అయితే మీరు ఇక్కడ ప్రిడిక్ట్ చేయండి. సో మీరైతే నెక్స్ట్ రెడ్ కలర్ పై అయితే ఒక 10 రూపీస్ అనేది ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు అది ఇలా మీరు కింద నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ మన ప్యాటర్న్ ఏంటి, గ్రీన్ రెడ్ ఏబి ప్యాటర్న్ కాబట్టి. సో మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కింద మీరు అబ్జర్వ్ చేసేది కాబట్టి నెక్స్ట్ మనది ఏబి అనే ఫార్ములాలో మనకైతే ఈ చైన్ ప్రాసెస్ అయితే వెళ్తుందని మనకు చిన్న ఐడియా వస్తుంది. సో మీరైతే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా రెడ్ పై పెట్టినప్పుడు మీకు ఇక్కడ ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అవుతుంది. సో మీరు ఈ ట్రిక్లో చూసుకొని ఒక కరెక్ట్ అనేది నెక్స్ట్ మీరైతే ఒక గ్రీన్ పై ఒక 20 రూపీస్ పెట్టండి. ఇలా 20 రూపీస్ పెట్టినప్పుడు మీకు ఏంటంటే మనకి ఇది ఏబి ఫార్ములా కాబట్టి నెక్స్ట్ మీకు ఇక్కడ 20 రూపీస్ కూడా కరెక్ట్ అయింది. సో మీకు ఇక్కడ టూ ప్రిడిక్షన్స్ అనేది కరెక్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ మీరైతే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ రెడ్ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది, తర్వాత మీకు యాజ్ ఇట్ ఈజ్ రెడ్ వస్తుంది తెలుసు కాబట్టి మీకు ఇక్కడ అమౌంట్ అనేది డబుల్ పెట్టండి. అంటే 30 లేక మీరు 40 అని పెట్టండి. 40 పెట్టినప్పుడు మీకు అమౌంట్ అయితే ఇక్కడ ఏమైతుందంటే డబుల్ వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో లాస్ అనేది కాదు, ఎందుకంటే మీరు ముందే ఇలా ఇక రెడ్ గ్రీన్ అనేది మీరైతే ముందే చూసుకున్నారు కాబట్టి మీకు నెక్స్ట్ ఇలా ఏబి వస్తుంది అయితే మీరైతే ఈజీగా అనేది ఇక్కడ మీరు ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ చైన్ ప్రాసెస్ అనేది కట్ అయినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ గ్రీన్ వస్తుందో లేదా అయితే మీకు కొంచెం డౌట్ అనిపించినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీరైతే ప్రాఫిట్స్ అనేది ఏం చేసుకున్నారు కదా. సో ఇక్కడ మీరు ఓన్లీ 10 రూపీస్ పెట్టండి. 10 రూపీస్ పెడితే ఒకవేళ నెక్స్ట్ ప్రాసెస్లో ఒకవేళ గ్రీన్ గిట్లా అక్కడ మీరు పెట్టిన గ్రీన్ కలర్ గిట్లా రాకపోతే మీకు ఇక్కడ లాస్ అనేది ఏముండదు అనమాట. సో ఇక్కడ 10 రూపీస్ పెట్టారు, విన్ అయ్యారు. తర్వాత 20 పెట్టారు, విన్ అయ్యారు. తర్వాత 30 రూపీస్ పెట్టారు, విన్ అయ్యారు. 30 రూపీస్ అన్న 50 రూపీస్ అన్న పెట్టినప్పుడు విన్ అయ్యారు. సో ఇక్కడ మీరు నెక్స్ట్ టైం ఇలా డౌట్ అనిపించినప్పుడు గ్రీన్ కలర్ పై పెడితే మీకు ఏంటంటే 10 రూపీస్ పోయినా కూడా మీకు పెద్దగా లాస్ ఏముండదు అనమాట. సో మీకు ఈ ట్రిక్ అయితే 100% అయితే వర్క్ అవుతుంది. ఒకసారి అయితే మీ కరెంట్ రికార్డ్లో ఒకసారి అబ్జర్వ్ చేసి మీరైతే ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి.
సో ఇది అయితే మీకు డైలీ అయితే యూజ్ అవుతుంది ఈ ట్రిక్. మీరు ఏ ట్రిక్ని కూడా ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ ట్రిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఏఏబిబి అనేది అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీ కరెంట్ రికార్డ్లో ఇలా వచ్చినప్పుడే మీరు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. సపోజ్ మీకు ఇక్కడ 2 కలర్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, తర్వాత గ్రీన్ కలర్ వచ్చింది. ఆగండి కొద్దిసేపు వెయిట్ చేసి నెక్స్ట్ ఒకవేళ రెడ్ కలర్ వచ్చినట్టయితే రెడ్ కలర్ వచ్చే వరకు చూడండి. చూసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాల్సిందంటే మీరు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నెక్స్ట్ కలర్ పై అయితే ఒక 10 రూపీస్ పెట్టండి. 10 రూపీస్ పెట్టినప్పుడు ఒకవేళ కరెక్ట్ అవుతుంది. అలా కరెక్ట్ అయిన తర్వాత మీరు ఎందుకైనా మంచిది ఈ ట్రిక్ వర్క్ అవుతుందో లేదా అని అయితే మీరు నెక్స్ట్ అయితే పెట్టకండి. నెక్స్ట్ కలర్ పై అయితే మీరు పెట్టకండి. ఎందుకంటే మనకు ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఇది అన్నమాట. అందుకే ఇక్కడ పెట్టద్దు అని చెప్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ దానిపై అయితే మీరు పెట్టకండి. ఇలా పెట్టకున్నప్పుడు ఇలా వదిలేయండి. సో ఇలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ ఇక్కడ గ్రీన్ వచ్చినట్టయితే ఇది ఇక్కడ గ్రీన్ వచ్చినట్టయితే ఈ ట్రిక్ అనేది మీకు వర్క్ అవుతుంది అనమాట. సో మనం నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ వస్తుందని మనకు తెలుసు, ఎందుకంటే ఇదే ఫార్ములా కాబట్టి ఏఏబిబి ఫార్ములా. సో అది కాబట్టి నెక్స్ట్ గ్రీన్ పై అయితే ఒక 10 రూపీస్ పెట్టండి. 10 రూపీస్ పెట్టినట్టయితే ఇక్కడ మన ఫార్ములా వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ 10 రూపీస్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎలాగో రెడ్ కలర్ వస్తుంది అంటే మనకు తెలుసు. సో నెక్స్ట్ రెడ్ కలర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 20 రూపీస్ పెట్టండి. ఇలా 20 రూపీస్ పెట్టినప్పుడు అయితే మీకు ఈ ట్రిక్ అనేది వర్క్ అయింది కాబట్టి మీకు సో అది మీకు ఎలాగో మీకు ఈ ట్రిక్ నెక్స్ట్ అయితే రెడ్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 30 అన్న 50 అన్న పెట్టండి. ఇలా 30-50 పెట్టినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో అది మీకు ఇక్కడ నెక్స్ట్ ఇలా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఇలా 50-30 పెట్టినప్పుడు మీకు మళ్ళీ మీరైతే 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా 50 కన్నా ఎక్కువ వెళ్ళకండి, ఎందుకంటే వెళ్తే మంచిదే, కానీ అప్పుడప్పుడు మనకి బెడ్స్ కొడితే ఏంటంటే మళ్ళీ స్టెక్ కిందికి వస్తాం అనమాట. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ 10 రూపీస్కి అయితే పెట్టండి. 10 రూపీస్ పెట్టినప్పుడు ఒకవేళ ఇక్కడ మీకు నెక్స్ట్ కలర్కి ఇట్లా రాంగ్ అయినా కూడా మీకు ఇక్కడ పెద్దగా ఏం లాస్ కావాలి, 10 రూపీసే కాబట్టి ఇక్కడ మీరైతే ఇక్కడ 50 రూపీస్లో ఏం చేసుకున్నారు, 20 రూపీస్లో ఏం చేసుకున్నారు, 10 రూపీస్లో ఏం చేసుకున్నారు. సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ 70 రూపీస్ అనేది ప్రాఫిట్స్లో ఉంది. 10 రూపీస్ పోతే ఏం పెద్దగా మీకైతే ఏం అనిపించదు అనమాట. సో ఇది అన్నమాట ఈ సెకండ్ ట్రిక్. మీరు ఈ సెకండ్ ట్రిక్ని యూజ్ చేసుకుని అయితే మీరు మనీ ఏం చేసుకోవచ్చు. ఇదైతే 80% డైలీ అయితే మీకు ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ట్రిక్ అనేది డైలీ మీకు 80% అనేది యూజ్ అవుతుంది. మీరేంటంటే ఇక్కడ మనకి రూబీలో కానీ ప్యారిటీలో కానీ మీకు బీకాన్లో కానీ ఇలా అయితే మీరు అబ్జర్వ్ చేసి ఈ ట్రిక్ అనేది ఒకసారి ఫాలో అవ్వండి. అప్పుడే మీకు ఈ ట్రిక్ వర్క్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. మీరైతే ఒకటే ప్లాట్ఫామ్లో ఉండి ఈ ట్రిక్ కోసం చూసినట్టయితే ఈ ట్రిక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో దీనికోసం మీరు అన్ని ప్లాట్ఫామ్లో అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ థర్డ్ ట్రిక్ ఏంటంటే ఇది థర్డ్ ట్రిక్ అనేది కానీ ట్రిక్ వచ్చినప్పుడు మాత్రం మనకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకే ఇక్కడ నేను 70% అనేది ఈ వస్తువుని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే మీకు మీ ప్రజెంట్ కరెంట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇలా త్రీ సేమ్ కలర్స్ ఉంది, 3 రెడ్ కలర్స్ ఉంది, తర్వాత 2 గ్రీన్ కలర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నేనైతే ఇక్కడ మర్చిపోయాను. సో ఇక్కడ థర్డ్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ ట్రిక్ అయితే నేను ఎలా ఫాలో అవుతున్నా అంటే AAAAA ఇది ఫామ్లో అయితే నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఇది మనకి ఇలా 3 సార్లు రెడ్ కలర్ వచ్చి 3 సార్లు గ్రీన్ కలర్ వచ్చి అలా వచ్చినప్పుడు నెక్స్ట్ అయితే మనకు ఈ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇలా ఫస్ట్ రెడ్ కలర్ వచ్చింది, తర్వాత 3 గ్రీన్ కలర్ వచ్చింది, తర్వాత మనకి రెడ్ కలర్ వస్తుంది తెలుసు కాబట్టి ఇక్కడ అమౌంట్ అనేది హ్యూజ్గా పెట్టుకున్నట్టయితే మనకు ఇక్కడ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ ట్రిక్ నేను ఫాలో అవుతున్నాను. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఎలా ఈ ట్రిక్ వర్క్ అవుతుందంటే ఫస్ట్ మీకు ఇక్కడ 3 కలర్స్ అనేది సేమ్ ఉండాలి. సేమ్ ఉన్న తర్వాత మీరు ఎక్కువసేపు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ వచ్చే వరకు అయితే మీరు వెయిట్ చేయండి. అలా వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే సేమ్ అలానే మీకు ఇక్కడ 2 గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ కలర్ పై మీరైతే ఒక 10 రూపీస్ పెట్టండి. ఇలా 10 రూపీస్ పెట్టినప్పుడు మీకు ఏంటంటే ఈ ట్రిక్ అని ఇక్కడ మీకు ఒక కలర్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఈ ట్రిక్ అనేది పాస్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు ఇక రెడ్ కలర్ వస్తుందో లేదో మన ట్రిక్ మన ఫార్ములా ప్రకారం రెడ్ కలర్ రావాలి. ఒకవేళ వచ్చినా రాకపోయినా మీరు ఇక్కడైతే నెక్స్ట్ స్టెప్ అయితే పెట్టకండి, ఎక్కడ వదిలేయండి, దాన్ని లీవ్ ఇట్ చేయండి. అలా చేసినప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ కలర్ మనకి ఇలా రెడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ 100% మీరైతే రెడ్ కలర్ పై ఒక 20 రూపీస్ పెట్టండి. 20 రూపీస్ పెడితే ఎందుకంటే
ఇలా రెడ్ కలర్ ఇక్కడ మనం పెట్టలేదు, సో ఇక్కడ రెడ్ వచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నెక్స్ట్ కూడా రెడ్ వస్తే మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఏఏ బీబీ ఇలా ఫార్ములాలో వెళ్తుంది కాబట్టి. సో మనం చూసినట్టయితే ఇక్కడ రెడ్ రాలేదు, సో నేను ఇక్కడ వదిలేసాను. సో ఇక్కడ రెడ్ పై అయితే పెట్టలేదు, ఇక్కడ రెడ్ అయితే వచ్చింది. సో నేను ఇక్కడ నెక్స్ట్ అయితే మన ఫార్ములా అయితే వర్క్ అవుతుందని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రెడ్ కలర్ పై 20 రూపీస్ పెట్టాను. 20 రూపీస్ పెట్టినప్పుడు ఇది ఇక్కడ ట్రిక్ అనేది పాస్ అయింది. ఇలా పాస్ అయినప్పుడు నెక్స్ట్ కూడా రెడ్ వస్తుందని మనకు తెలుసు, ఎందుకంటే AAA ఫార్ములా కాబట్టి. సో ఇక్కడ ఈ నెక్స్ట్ రెడ్ పై కూడా మీరు ఒక 30 అన్న 50 అన్న పెట్టండి. ఇలా 50 పెట్టినప్పుడు మీకు ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇలా అయితే మీరు చూస్తూ ఇలా అయితే ఈ ట్రిక్ అనేది ఫాలో అయితే మీరు మనీ అయితే హ్యూజ్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ 10, 20, 30, 50 ఎందుకు తీసుకున్నానంటే లో అమౌంట్ కాబట్టి మీకు పెద్దగా ఏం లాస్ జరగదు. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ పైన ఇలా 3 కలర్స్ వచ్చాయి కదా, నెక్స్ట్ మీరు గ్రీన్ కలర్ పై అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి 10 రూపీస్ పెట్టండి. 10 రూపీస్ పెట్టినట్టయితే సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ రెడ్ కలర్ వచ్చినా కూడా మీరు ఇక్కడ 20 రూపీస్ పెట్టాలనుకోండి, ఎందుకంటే అమౌంట్ లాస్ అవుతారు. సో అందుకంటే మీరు ఇక్కడ 10 రూపీస్ పెట్టండి. 10 రూపీస్ విన్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చే కలర్, ఎందుకంటే డౌట్ కొద్ది మీరు 10 రూపీస్ పెట్టండి. ఇక్కడ కూడా 10 రూపీస్ పెడితే, ఎందుకంటే మీరు అక్కడ పెద్దగా ఏం లాస్ అవ్వరు. సో ఇక్కడ ఇన్ని ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఇక్కడ పెద్ద లాస్ అనేది ఏం ఉండదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.